హలో నేను మిస్సేశ్వరరావు. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా బంగారం రేటు తగ్గింది. ఎంత భారీగానంటే 12 ఏళ్ల క్రితం ఎంత పడిపోయిందో ఆ రికార్డును కూడా బద్దలు చేస్తూ ఇప్పుడు పడిపోయింది. అంటే ధర విషయంలో కాదు నేను అనేది, ఒకేసారిగా డౌన్ ఫాల్ కావడం అనేది భారీగా ఇదే. 9,000 రూపాయలు తగ్గింది తులానికి. 9,000 రూపాయలు. ఇంత స్థాయిలో తగ్గడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి $4,000 పడిపోయింది. ఇది కనుక $3,500 అలా వస్తే కనుక 70 నుంచి 80,000 మధ్యలో తులం బంగారం మనకి 24 క్యారెట్లు లభించే అవకాశం ఉంది. అసలు 3,000కి 3,200కి కూడా పడిపోతుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎక్కువ సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా తక్కువ కాలం ఉంటుంది, మళ్ళా బంగారం పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు కానీ ఎక్కువ కంపెనీలు కానీ అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సడన్గా ఇంత పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, చాలా కాలం నుంచి నేను చెప్తూ ఉన్నాను, చాలా వీడియోలు కూడా చేశాను, పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి. ఎప్పుడు బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి నేను చెప్పానంటే, గత వీడియోలో కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం లేనప్పుడు, అలాగే అమెరికా ఈ సుంకాల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి నేను దాదాపు 2-3 నెలల క్రితమే చెప్పాను. అలాగే 1,30,000, 1,20,000 దాటినప్పుడు కూడా తొందరపడి కొంటే నష్టపోతారు. కాబట్టి మీరు షార్ట్ టర్మ్లో కొనుక్కొని వెంటనే అమ్ముకునే దానికైతే కొనుక్కోవచ్చు, కానీ బట్ లాంగ్ టర్మ్లో మీరు కొంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారని చెప్పి నేను ఎవరెవరు చెప్తున్నారనేది కూడా కోట్ చేసి మీకు సమాచారాన్ని అందించడం జరిగింది. సరే, నిన్న మొన్న కూడా నేను వీడియోలు చేశాను. బంగారం రేటు పెరుగుతూ ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారని చెప్పి చాలామంది నన్ను విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, బంగారం కొనమంటారా వద్దంటారా అని. నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, మీరు అత్యవసరం అయితే కొనుక్కోండి, లేదు దాన్ని బిజినెస్ పరంగా మీరు ఇమీడియట్గా ఈరోజు కొని రేపు పెరిగితే అమ్మేయటం అలా అయితే కొనుక్కోండి. అలా కాకుండా మీరు కొనుగోలు చేసి దీన్ని మీరు స్టాక్ పెట్టుకొని ఇదేదో పెరుగుతుంది భారీగా అనేటువంటి ఉద్దేశంతో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్ళొద్దు అని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే, ఒకేసారి 9,000 తగ్గిపోయేటప్పటికి మీరు చెప్పినట్టే తగ్గిపోతుంది బంగారం, ఎంతవరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి అడుగుతున్నారు మళ్ళీ కొంతమంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు, చిన్న స్టేట్మెంట్ కూడా బంగారం మీద ప్రభావం పడుతుంది. సో కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న ఆ పరిస్థితుల్ని ఎవరు కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అమెరికా దేశ ట్రంప్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు అనుగుణంగా ఈ పరిణామాలన్నీ జరుగుతుంటాయి. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలలో ఇదే జరుగుతూ ఉంటుంది. ఆయన రీసెంట్గా ఏం చేశారు, చైనా తోటి మేము ట్రేడ్ వార్ని ఓపెన్ చేశాడు. చైనా ఏం చేసింది, విలువైనటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ ఆపేసింది. అంటే చిప్పు దగ్గర నుంచి అంతరిక్షంలో వాడేటువంటి వాటికి కూడా ఈ విలువైన నిక్షేపాలు కావాలి. సో కాబట్టి చైనా ఏం చేసింది, టైటన్ చేసింది అమెరికాకి. దాంతో నెగోషియేషన్స్కి వచ్చింది చైనాతోటి అమెరికా. ఇదొక శుభపరిణామం. అలాగే రష్యా ఆయిల్ మీరు కొనుగోలు ఆపేంత వరకు కూడా మీ ట్యాక్సులు మేము ఇలానే కంటిన్యూ చేస్తామని చెప్పి భారతదేశానికి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, దాదాపుగా ట్యాక్సుల్ని తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా అమెరికా దిగొస్తూ ఉంది, అన్ని దేశాలతోటి మళ్ళా చర్చలు జరుపుతూ ఉంది. మరొక వైపు అక్కడ షట్ డౌన్ కొనసాగుతుంది. ఆ కారణంగా డాలర్ వాల్యూ పడిపోతుంది. డాలర్ వాల్యూ పడిపోతున్న క్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ డాలర్ను పెంచుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ ప్రారంభించాడు. ఈ సంకేతాలు బంగారం తగ్గడానికి కారణంగా కనిపిస్తున్నాయి లేటెస్ట్గా. కేవలం ఈ సంకేతాలే, అంతకు మించి పెద్ద ఏం లేదు. ట్రంప్ నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది బంగారం రేటుని ప్రభావితం చేస్తుంది.
బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అంటే అది మళ్ళీ డాలర్ తోటి ముడిపడి ఉంది. డాలరు బలహీనపడుతుంది అనుకుంటే మాత్రం బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు డాలర్ని మళ్ళీ సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ట్రంప్ సర్కస్ చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు కొంత నెగోషియేషన్ చైనాతో జరుపుతున్నాడు, అలాగే భారతదేశంతో కూడా నెగోషియేషన్స్ జరుపుతున్నారు, అలాగే మిగతా దేశాలతో కూడా నెగోషియేషన్స్ జరుపుతున్నారు. ఎందుకు జరుపుతున్నారు ట్రంప్ అని అంటే, నో కింగ్స్ అనేటువంటి ఒక ఉద్యమం వచ్చింది నిన్నగాక మొన్న. మొత్తం అమెరికాలో ఉండే 50 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది బయటకు వచ్చి ట్రంప్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దానికి కారణం ఏంటంటే, ట్రంప్ మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావడానికి అమెండ్మెంట్ తీసుకురావాలి రాజ్యాంగంలో అమెరికాలో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి ప్రజలు కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. 50 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు వచ్చారు. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో అమెరికా కాన్సులేట్లు ఉన్నాయి. ఆ కాన్సులేట్ ఎదుగా నిరసన వ్యక్తం చేశారు అంతర్జాతీయంగా ఉండేటువంటి సమాజం, అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా. దాంతో ట్రంప్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అది తట్టుకోలేక ట్రంప్ ఇప్పుడు కొంత మారినట్టు కనిపిస్తుంది అని చెప్పి ప్రస్తుతానికైతే భావించవచ్చు. ఎందుకంటే ట్రంప్ పికిల్ మైండ్ అని చెప్తుంటారు చాలామంది. ఏ టైంలో ఎలా ఉంటాడో అర్థం కానటువంటి పరిస్థితి. బహుశా భారం లేదంటే వయసు పెరిగిన రీత్యా ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉందో, లేదంటే బేసికల్గా అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అనేది అది అమెరికా ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్, ఇప్పుడు నో కింగ్స్ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక అడుగు వెనక్కేశాడు. లేదంటే ప్రజలందరూ తిరగబడి నేపాల్ లాగానో బంగ్లాదేశ్ లాగానో కొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకే ఒక అడుగు వెనక్కి వేశారు. మిగతా దేశాలన్నింటినీ కూడా కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు డాలరు కొంచెం బలపడుతుంది అనేటువంటి ఒక భావం, ఒక విశ్వాసం కలుగుతుంది ఇన్వెస్టర్స్లో. అందుకే ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. సో కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అసలు మార్కెట్ ఏంటి అనేది చూద్దాం. బంగారంది 9,000 హైదరాబాద్లో 1,25,250కి ఇప్పుడు వస్తుంది తులం బంగారం. 24 క్యారెట్లు మేలిం బంగారం 28,000కు తగ్గి వెండి ధర కిలో ఇప్పుడు 1,58,000కు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $4,022 ఉంది. ఇప్పుడు అసలు $4,000 ఔన్స్ బంగారం దాటడమే ఒక పెద్ద చరిత్ర. అది 4,350, 4,400 కూడా టచ్ చేసింది. ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. అది కనుక 3,500 రూపాయలకు వస్తే ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ మనకి 70 నుంచి 80 వేల మధ్యలో తులం బంగారం మేలిమి రకం మనకు లభించే అవకాశం ఉంది. సో బుధవారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం తులం 1,30,000 దాటి రికార్డు స్థాయికి చేరిన బంగారం ప్రస్తుత ధర తగ్గుతుంది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,25,250 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల బంగారం 1,14,843 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర దాదాపుగా 9,000 తగ్గింది. నిన్నటితో పోలిస్తే 9,000 తగ్గిందంటే ఇప్పుడు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. బుధవారం సాయంత్రానికి కిలో వెండి 7,000 తగ్గి 1,58,000కు చేరింది. వారం రోజుల్లో వెండి ధర 28,000 తగ్గడం గమనార్హం. వారం రోజుల క్రితం వెండి ఎవరైతే కొన్నారో వాళ్ళకి భారీగా నష్టమే. చాలామంది వెండి కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $4,022 పడిపోయింది. వెండి ధర $47.84 చేరింది. అమెరికాలో షట్డౌన్, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బంగారము, వెండి ధరలు భారీగా పెరిగాయి. ధరలు నిత్యం సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. విలువైన లోహాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. దీనికి తోడు డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం కూడా కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది అసలు విషయం. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు చివరిలో. ఇప్పుడు బంగారాన్ని కొనొచ్చా అని అంటే అంతర్జాతీయ పరిస్థితుల్ని ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు అమెరికా షట్డౌన్లో ఉంది. ఆ షట్డౌన్ నుంచి అమెరికా బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా మళ్ళీ బంగారం తగ్గే అవకాశం ఉంది. దాదాపుగా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంది. షట్డౌన్ ఎప్పుడైతే లిఫ్ట్ అవుతుందో, ప్రస్తుతం అయితే షట్డౌన్లో ఉంది, షట్డౌన్ లిఫ్ట్ అయినప్పుడు కూడా తగ్గే అవకాశం, ఎందుకంటే డాలర్ బలపడుతుంది కాబట్టి. సో రాబోయేటువంటి రోజుల్లో బంగారం మరి ఎంత తగ్గుతుంది? పెరుగుట విరుగుడు కొరకే అన్నాం కదా. జనరల్గా పెంచేటప్పుడు భారీగా పెంచుతుంటారు, తగ్గించేటప్పుడు చాలా తక్కువ తగ్గిస్తుంటారు. కానీ ఇప్పుడు భారీగా తగ్గింది. నిన్న మార్కెట్తో పోల్చుకుంటే వాళ్ళ 9,000 తగ్గిందంటే తగ్గుదల కూడా భారీగా ఉంది. కాబట్టి మళ్ళీ అది ఒరిజినల్ రేటుకి షిఫ్ట్ అవుతుందా
అంతర్జాతీయ పరిస్థితులు కనుక సద్దుమడుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేదు ఈ లోపు మళ్ళా ట్రంప్ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టి ఉద్రిక్త పరిస్థితులు తీసుకొస్తే మళ్ళా పెరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏదైనా సరే ఫ్లక్చుయేషన్స్ ఒక 15% అటు ఇటు ఉండొచ్చు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దానికి మీరు సిద్ధపడితే మీరు కొనుక్కోవచ్చు. లేదంటే బాగా తగ్గిన తర్వాత కొనుక్కోవడానికి అంటే లాంగ్ టర్మ్లో కొన్ని సంవత్సరాల పాటు 1-2 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.